నమస్తే మేడం. ఏంటి? ఏం కావాలి? నేను రుద్రతో మాట్లాడాలి. తనని చూడ్డానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. కనీసం తన కేసు వాదించడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఇప్పుడు పని కట్టుకొని నువ్వొచ్చావు. అలాంటి మనిషికి నాని చెప్పుకునే నీలాంటి ఒక ఫ్రెండ్ ఉండడం నిజంగా గొప్ప విషయం. అదిగో ఆ లాకప్లో ఉంది, వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ. రుద్ర, ఏంటి ఇది? ఎలా ఉండాల్సిన దానివి ఎలా అయిపోయావే? ఒకప్పుడు ఇదే స్టేషన్లో నువ్వు స్టేషన్ ఆఫీసర్గా ఉండేదానివి. అలాంటిది ఇప్పుడు ఇదే స్టేషన్లో నువ్వు ఒక ఖైదీగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి చూస్తుంటే నీకేమనిపించట్లేదా? ఇదంతా నువ్వెవరి కోసం చేస్తున్నావే? భారత్ కోసమే కదా? ప్రేమ కోసం ఏదైనా చెయ్యొచ్చే, కానీ మరి ఇంతలా దిగజారిపోవాలా రుద్ర? ప్రేమ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిందాన్ని. అలాంటిది ఇలాంటివి నాకొక లెక్కంటావా? ఎప్పుడైతే నేను భరత్ని కలిశానో అప్పుడే నా జీవితం అతనితో ముడిపడిపోయిందని డిసైడ్ అయిపోయాను. అతని ప్రేమ ముందు నాకు ఏది ఎక్కువ కాదు అనిపించింది. అందుకే నాకిష్టమైన జాబ్ కూడా చాలా ఈజీగా వదిలేసుకున్నాను. నా దృష్టిలో భరత్ కంటే ఈ ప్రపంచంలో ఏదీ గొప్పది కాదు. తన కోసం ఎన్ని కష్టాలైనా పడతా. నీ పిచ్చి ఆలోచనలకి ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదే. నువ్వు ప్రేమించినంతగా భరత్ నిన్ను ఇష్టపడ్డం లేదు. ఆ విషయం నీకు చాలా క్లియర్గా చెప్పారు. అయినా వినకుండా ఇంకా నువ్వు అతని వెంటే పడుతూ చివరికి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. పర్లేదు నేత్ర, నేను ప్రేమించిన వ్యక్తి కోసం నేను పడే కష్టం నన్ను బాధ పెట్టడం లేదు. కనీసం నేను పడుతున్న ఈ కష్టం చూసైనా భరత్ మనసులో నా మీద ఒక చిన్న కదలికొస్తే నాకంతే చాలే. ఎలా వస్తుంది? అసలు నీ మీద కేసు పెట్టిందే వాళ్ళైనప్పుడు నువ్వెన్ని కష్టాలు పడితే మాత్రం వాళ్ళ మనసు మారుతుందా చెప్పు? అయినా భరత్ నా మీద ఇంత కక్ష పెంచుకుంటాడని నేను అనుకోలేదు నేత్ర. కనీసం తన ప్రేమ కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డానన్న జాలి అది కూడా లేకుండా ఇంత కఠినంగా ఎలా మారిపోయాడో నాకు అర్థం కావట్లేదు. నేనేమైనా చంద్రికని భరత్ని విడదీయాలి అనుకున్నానా? లేదే. వాళ్ళ జీవితంలో నాకొక చిన్న స్థానం ఇస్తే చాలు అనుకున్నాను. కేవలం 10 మందిలో నేను భరత్కి భార్యని అనిపించుకుంటే చాలు అనుకున్నాను. అది కూడా తప్పేనా? నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు రుద్ర, కానీ బయట చూసేవాళ్లకి అది తప్పుగానే కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లైన ఒక జంట మధ్యలో మరో ఆడది చేరితే తన లోకం మరోలా చూస్తుంది. అలాంటప్పుడు నన్ను బతికించి తప్పు చేశారు నేత్ర. నేను వాళ్ళిద్దరినీ కలిపి చనిపోదాం అనుకున్నాను. నా తప్పులన్నీ క్షమించకుండా ఉండాల్సింది. నాకు ప్రాణదానం చేయకుండా ఉండాల్సింది. వాళ్ళిప్పుడు అదే ఫీల్ అవుతున్నారు రుద్ర. అనవసరంగా నిన్ను బ్రతికించి తప్పు చేశామని చాలా ఫీల్ అవుతున్నారు. అలాంటప్పుడు నేను బతికుండగానే చితిమీద పెట్టి తగలబెట్టేయాల్సింది. చూసేవాళ్లందరికీ నేనొక దుర్మార్గురాల్లా కనిపించొచ్చు, కానీ నేను ఒక మనిషినే. నాకు కొన్ని కోరికలుంటాయని ఎవరూ గుర్తించరు. నా ప్రాణం పోయింది అనుకున్న సమయంలో భరత్ నా మెళ్ళో తాళి కట్టాడు. ఏ తాళి కోసమైతే నేను ఇన్ని రోజులు ఎదురుచూశానో ఆ తాళి నా మెడలో ఉంటే అది అబద్ధమని తీసేయమంటావా? నేను మనిషిని. నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. నేను ఇదివరకటి రుద్రాణినయ్యుంటే బహుశా చంద్రిక ఈ పాటికి ప్రాణాలతో ఉండేది కాదు. అలా నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే నేను చావు బతుకుల్లో ఉన్నానని తెలిసి
నా ఆఖరి కోరిక తీర్చడం కోసం ఏ ఆడపిల్ల తీసుకోని నిర్ణయం చంద్రిక తీసుకుంది. ఆ కృతజ్ఞత నాకు ఎప్పటికీ ఉంటుంది. అందుకే తన కాపురాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఒకవేళ భరత్ చంద్రికను వదిలేస్తానన్నా నేను ఒప్పుకోను నేత్ర. కాకపోతే నాకంటూ ఒక స్థానం ఇవ్వమని అడిగాను. అది తప్పంటే ఎలా నేత్ర? నీకు ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు రుద్ర. నాకెవరూ ఏమీ చెప్పొద్దు నేత్ర. నన్ను భరత్ని విడదీయకుండా ఉంటే అంతే చాలు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎవరో ఒకరు నన్ను చంపేసి పుణ్యం కట్టుకోండి. ఏంటి నేత్ర, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పోలీస్ స్టేషన్కేనా? అవును. రుద్రాణిని చూసొస్తున్నావా? ఎంతైనా నీ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువ కదా? ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చంద్రిక గారు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఎన్నో విషయాల్లో మా ఇద్దరి మధ్యలో గొప్ప రిలేషన్ ఉండేది. ఒక్క మీ విషయంలో తప్ప. భరత్ గారిని పెళ్లి చేసుకుంటాననే ఒక్క విషయంలోనే తన మాటను కాదన్నాను. చివరికి తనకి దూరమయ్యాను. కానీ ఈరోజు ఈ విషయంలోనే మళ్ళీ ఇక్కడికి రావాల్సొచ్చింది. ఇదే ఆఖర్లే నేత్ర, నువ్వేం టెన్షన్ పడకు. ఇక మీదట తను బయటికి రాదు. నువ్వు కూడా తన గురించి పరిగెత్తాల్సిన అవసరం లేదు. తన జీవితం అక్కడే తెల్లారిపోతుంది. ఏంటి, నిరాహార దీక్ష చేస్తోందా? పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని శపథం చేసిందా? చేయని. ఈసారి వచ్చే చావుని ఆపటం ఎవరి తరం కాదు. అక్కడ జరిగే ప్రతి విషయం మీకు అప్ టు డేట్ ఉంది కదా? ఎస్ఐ ఫోన్ చేసిందా? అవును, ఆవిడే చేసింది. ఆవిడ కాదంటే ఇంకొకరు చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము తన విషయంలో సరిగా కాన్సంట్రేట్ చేయలేదు. ఎందుకంటే ఫోన్లే పాపం అని తలిచాం. అది ఎంత ప్రాబ్లం అనేది ఇప్పుడే మాకు అర్థమవుతుంది. అందుకే ఈసారి మేం బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాం. తన ప్రతి మూమెంట్ని మేము గమనిస్తూనే ఉన్నాం. న్యాయం గెలవాలంటే మంచి చెడు రెండు విచారణ జరగాలి. కానీ తన వైపు లాయర్ కూడా లేకుండా చేస్తే మీకు మాత్రం న్యాయం ఎలా జరుగుతుందండి? మేము ఎవరినీ ఆపలేదు నేత్ర. ఆ రుద్రాణి చరిత్ర తెలిసే ఏ లాయరు ముందుకు రావడం లేదు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను. జరిగిందంతా వదిలేసి మీ ఫ్రెండ్కి క్షమాభిక్ష పెడతాను. ఆ తాళిని తీసి పక్కన పెట్టి ఈ ఊరికి దూరంగా తనని తీసుకెళ్ళు. తనని ప్రశాంతంగా బతకమని చెప్పు. ఈ కేసు ఇంతటితో వదిలేస్తాను. ఈ మాటలు మీరు ఇప్పుడు చెప్పారు, కానీ నేనెప్పుడో చెప్పానండి. కానీ వినలేదు కదా? వినదు. ఎందుకంటే అహంకారం, మొండితనం దాంతోనే ఇంత దూరం తెచ్చుకుంది. ఆస్తులు కాచేసినా క్షమిస్తారేమో కానీ ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ని లాగేసుకుంటామంటే ఎవరూ సహించరు నేత్ర. ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా తను జైల్లో నుంచి బయటికి రాదు. ఎవరూ తన్ని పట్టించుకోరు. అలాగే ఆ కటకటాల వెనుకే కుమిలి కుమిలి చావాలి. గుర్తుంచుకో.